మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు? తులారాశి వారికి ఈ మే మాసం మొత్తం కూడా గ్రహస్థితిని సూచించినట్లయితే గనక గ్రహగోచారంలో 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో శని మరియు కుజుడు. ఈ కుజుడు మే 10వ తేదీ వరకు కూడా 6వ స్థానంలో ఉండి ఉద్యోగ సంబంధిత విషయాలలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు, అభివృద్ధి, ఉన్నతమైనటువంటి పదవులు కూడా కొంతమందికి లభించి దాని ద్వారా ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా చాలా వరకు తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సరే, దాని తర్వాత మే 10 తర్వాత తులారాశి వారికి 7వ స్థానంలోకి ఈ కుజ భగవానుడు ఎంట్రన్స్ అవుతాడు. తదుపరి ఆల్రెడీ మే 14 వరకు కూడా సూర్యగ్రహము మరియు బుధగ్రహము 2 గ్రహాలు 7మంలో ఉంటాయి. అష్టమమైనటువంటి స్వక్షేత్రంలో శుక్ర భగవానుడు నడుస్తూ మే 15 తర్వాత మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. ఆయన మిథున రాశిలో మే 15 నుంచి శుక్రుడు 9వ స్థానం భాగ్యస్థానంలో విశేషంగా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ధనకారకుడైనటువంటి గురుడితో కలిసి ఉండటం చాలా చాలా విశేష ఫలప్రదాయకము. లాభంలో కేతువు. ఈ విధంగా గ్రహస్థితుల్లో తులారాశి వారికి చాలా అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క మే మాసంలో కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? మా విద్యార్థులు శ్రద్ధ పెడితే కానీ వారు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే కొంతమందికి ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే టైం, అంటే కొంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళకి అయిపోతాయి, 10th వాళ్ళకి అయిపోయి ఉంటాయి, కానీ డిగ్రీ రాసే వాళ్ళకి కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి చదువుల కోసము కొంతమంది ఎగ్జామ్స్ సమయంతో పని లేకుండా రాస్తూ ఉంటారు. వారు శ్రద్ధ పెట్టాలి. ధనం మీద వ్యామోహం కానీ లేదా వివాహం మీద ఏదైనా మోజు కానీ, కుటుంబ వ్యవహారాల యందు, కుటుంబంలో జరిగేటటువంటి కొన్ని సమస్యల యందు వీరు ప్రోద్బలం చూపించిన, అవసరం లేనటువంటి వాటి యందు వీరు మాట్లాడిన, వారికి ఉన్నటువంటి జ్ఞానశక్తి, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి చదువు యందు కొన్ని ప్రణాళికలు పక్కకి తప్పిపోయి చదువులో ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఈ శని ప్లస్ కుజుడు ఈ ఇరువురు మే 10 వరకు ఉండటం ద్వారా చదువు విషయంలో మాత్రము వీరికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి మాత్రము విద్యార్థులకి కనపడట్లేదు. మామూలుగా గోచార సూత్రాలను అన్వయిస్తే కుజుడు శని అక్కడ ఉండడం ద్వారా ఉన్నతమైనటువంటి అభివృద్ధి అని మాత్రము చెప్పుకుంటారు. వారి దృష్టుల రీత్యా మాత్రము చదువు విషయంలో చాలా చాలా ఇబ్బందులు, ఆటంకాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా. సంతానం కూడా కాదు కదా గురుగారు, పితృదేవ ఇవన్నీ ఉంటే సంతానం కూడా ఇబ్బందులు వస్తాయమ్మా. ఆల్రెడీ తులారాశి వారికి కాస్త రాహు అక్కడ ఉండడం వల్ల సంతాన దోషాలు వస్తాయి. అందుకనేనమ్మా జూన్ 2వ తారీఖున మనకి గురుడు స్థితి మారుతున్నాడు కర్కాటక రాశిలోకి. అందుకని వివాహం కానటువంటి వారి కోసం ప్రత్యేకించి హైదరాబాద్లో నా సమక్షంలో నేను చేస్తూ, ఎవరైనా దగ్గరలో అందుబాటులో ఉంటే కనుక దూరంలో ఉన్న వాళ్ళైనా సరే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదిస్తే వారి వివాహ యోగ్యత కోసం, దోషాల నివృత్తి కోసం సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కళ్యాణం, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణాన్ని ఆచరిస్తూ ఎవరైతే వచ్చి కూర్చుంటారో వారి చేత ప్రత్యేకించి స్పెషల్గానే కన్యా పాశుపత హోమం అని ఏర్పాటు చేశాను. ఎందుకంటే విడిగా జాతకాల ద్వారా ఇవన్నీ చేయాలంటే అధికమైనటువంటి ఖర్చు. అదే నా పీఠం తరపున సామూహికంగా 10 మంది కూర్చొని చేసుకున్నారనుకోండి, చక్కగా ఆ ఫలితం వస్తుంది. ఎందుకంటే గురుడు మారటము, వీరు ఆ విధంగా చేయటం, 7మంలో కుజుడు, ఈ విధమైనటువంటి దోషాలని హరించే శక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఉంది, రుద్రుడికి ఉంది. అందుకని ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలంటే తప్పకుండా నా పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే వారికి నేను తర్వాత ఒక మంత్రాన్ని ఇస్తాను. దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని 45 రోజులు ఈ యొక్క రక్ష ఏదైతే హోమం చేసుకుంటారో ఆ రక్షను వారు ధరిస్తూ ఆ మంత్రాన్ని గనక ఇన్నిసార్లు నేను చెప్తాను, ఆ మంత్రాన్ని గనక వాళ్ళు చేసుకున్నట్లయితే తప్పకుండా వివాహం అవుతుంది. జాతకంలో ఉన్న దోషాలకి చెక్ పెట్టడానికి ఇది ఒక మహత్తరమైనటువంటి చిన్న సలహా, సూచన. అట్లాగే అమ్మా సంతానపరంగా అయితే కనుక కొంచెం జాగ్రత్త వహించాలి. వ్యాపారపరంగా ఎన్నో కోర్టు సమస్యలు అవి కూడా ఉండే అవకాశం ఉంటుంది తులారాశి వారికి. కొంతమంది వివాహపరంగా ద్వితీయ కళ్యాణం చేసుకోవాలి అంటే భార్య గతించిన, లేకపోతే కొంతమంది ఎడబాటు అయిపోతుంది, వివాహాలు అయిపోయి లేనిపోని
అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుకొని ఎడబాటు చేసి బంధువులు రావాలి కావచ్చు, లేకపోతే ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి కదా, లేకపోతే ఈగో ఫీలింగ్స్ అహంకారాల వలన విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఉంటారు కదా. ఇది ఒక రకంగా సరైనటువంటి సమయంగా భావించాలి. ఎందుకంటే వివాహకారకుడు శుక్రుడు ప్లస్ గురుడు ఇరువురు కలిసి ఉండటం ద్వారా ద్వితీయ వివాహానికి ఇది ఒక యోగ కాలం అని తులారాశి వారికి చెప్పుకోవాలి. ఇద్దరు దృష్టి కూడా దాని మీద పడుతుంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు కూడా ద్వితీయ కళ్యాణం లేట్ అవుతోంది, జరగట్లేదు అనుకొని, మరి వివాహమే కదమ్మా మెయిన్, సృష్టికి మూలము, వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని సూక్ష్మంగా చక్కగా చేసుకొని ఆ యొక్క భస్మం పెట్టుకుంటే మటుకు కంపల్సరీ ఆ యోగం అయితే పడుతుందమ్మా వాళ్ళకి. మరి ఉద్యోగస్తులో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఎవరికైనా ఉద్యోగం ట్రై చేస్తూ ఉంటారు కదా కొత్తగా నిరుద్యోగులని, వారి పరిస్థితి కూడా ఏంటంటారు? అమ్మ, ఉద్యోగకారకుడైనటువంటి సూర్య భగవానుడు ఈ రాశి వారికి లాభస్థానాధిపతి ఉండటం చాలా విశేషం. కానీ ఆయనే వేధకుడై సూర్య భగవానుడి యొక్క గోచార స్థితి అసలు బాగోలేదు. అంటే మే 14 వరకు కూడా ఆయన సప్తమ రాశిలో ఉండటము, తర్వాత మే 14 నుంచి కూడా మే మాసాంతము ఆయన అష్టమ రాశిలో సంచారం, అంటే శత్రుక్షేత్రంలో. అంటే ఉద్యోగరీత్యా ఎన్నో మార్పులు. ఒక్కోసారి ఉద్యోగం అవసరమా, అసలు ఉద్యోగంలో ఎదగడం కష్టం కదా, కాబట్టి ప్రత్యేకించి వ్యాపారపరమైనటువంటి ఆలోచన ధోరణి వీళ్ళకి కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యంగా 9, 12 స్థానాధిపతి అంటే విదేశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కానీ చక్కటి మేధస్సు, బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు అన్నీ ఉంటాయి. వాళ్ళకి కలిగే ఆలోచనలు మే 15 వరకు ఇట్లాగే ఉంటాయి తులారాశి వారికి. ఎందుకంటే సప్తమం అనేటటువంటిది వ్యాపార క్షేత్రము, వ్యాపార స్థానం. మరి ఆ స్థానంలో లాభాధిపతి అట్లాగే బుధుడు, వ్యాపారకారకుడైనటువంటి బుధుడు ఈ విధంగా ఉండటం ద్వారా వ్యాపారపరమైనటువంటి ఆలోచనలకు దారితీయటం, అసలు చదువు ఎందు వారికి అసలు ఎందుకు చదువుకున్నామా, చదువుకి తగ్గ సరైనటువంటి ఉద్యోగాలు లేక ఎందుకు ఈ చదువు అంతా, అదే ఈ చదువుని మనం వ్యాపార రంగంలో ప్రవేశపెట్టి మనమే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే లెవెల్కి ఎదగచ్చు కదా అనేటటువంటి ఆలోచన ధోరణి ఈ రవి బుజులు 7లో ఉండటం వలన చాలా అనుకూలంగా కలగడానికి అవకాశం ఉంటుందమ్మ. అదే సిచ్యువేషన్లోంచి వీరు మే 15 తర్వాత రవి బలం ఇంకొంచెం తగ్గుతుంది. తగ్గేసరికి వీరు అనుకున్నటువంటి అభీష్టాలు, రవి బుద్ధులు ఇద్దరూ 8లోకి వచ్చినప్పుడు వారి యొక్క బుద్ధి అనేటటువంటిది కొంత స్ప్రెడ్ అవ్వడం తగ్గిపోతుంది. అంటే ధనం కావాలని ఉంటుంది, కానీ ఆకస్మికంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కలగటం, దానికోసము కాస్త అప్పు చేసేటటువంటి పరిస్థితి రావటము. అప్పు చేయాలంటే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ తెలివితేటలు, బుద్ధి ఒక్కసారిగా టర్న్ అయిపోయి రకరకాలుగా, అంటే కుటుంబ పరిస్థితుల వలన కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వలన కావచ్చు, ఉద్యోగం అనేటటువంటిది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే కనుక ఇది న్యూట్రల్ పొజిషన్ అనుకోవచ్చు. ఉద్యోగాలు పోవటము, ఉద్యోగాల్లో రావాల్సినటువంటి డబ్బులు రాకపోవటము, అరే నేను ఇంత కష్టపడి ఇంత చక్కగా చదువుకొని మీకు ఇంత సహాయం చేసి నేను ఎంతో అనుకున్నాను కానీ నాకు ఇంత రావట్లేదని చెప్పి వాళ్ళ ఉన్నతమైనటువంటి అధికారులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే అది కాస్త రిఫ్లెక్ట్ వచ్చి వీళ్ళకి అవమానం కలిగేటటువంటి పరిస్థితి ఉద్యోగాల్లో చాలామందికి. దానివల్ల వీళ్ళంతట వీళ్ళే స్వయంగా రిజైన్ చేసేసి నా సొంత ప్రయత్నంతో నాకున్న టాలెంట్తో నేను ముందుకు వెళ్తాను, ఇంకో ఉద్యోగం ఎత్తుక్కుంటే అవసరమైతే, అంతేగాని మీ దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదనేటటువంటి రకరకాల విపరీతమైనటువంటి వాగ్ధోరణలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇష్టాలని వాళ్ళు కుజించుకొని, అంటే ఇష్టాలని అదుపు పెట్టుకొని వాళ్ళు నీ చేయాల్సిన పనే నేను చేస్తా, నీ కింద నేను సబార్డినేట్గా ఉండాల్సిన అవసరం లేదు అని ఉద్యోగస్తుల్లో ఇట్లా విపరీతమైనటువంటి ఆలోచనలు చాలా వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా. దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి ధన నష్టము, అంతకుముందు మరి విదేశాలకు వెళ్ళటానికి చేసినటువంటి అప్పుల నిమిత్తమై కొంచెం ఇబ్బందులు పడటము తప్పకుండా జరిగే అవకాశము ఈ మే మాసంలో తులారాశి వారికి అధిక భాగంలో ఉంది. మరి గురుగారు ఇప్పటి వరకు వీళ్ళకి వ్యాపారం పెట్టే ఆలోచన వస్తుంది అని ఒక మాట అన్నారు కదా, మరి ఈ తులారాశి వారు ఎవరైనా వ్యాపారం పెడదామని ఆలోచన ఉన్నవారు పెట్టొచ్చు అంటారా? కలిసి వస్తుందా ఈ మాసం? అమ్మా, వ్యాపార గ్రహం అనుకూలంగానే ఉంటుంది మే 14 నుంచి. ఆలోచన రావటం మే 14 వరకు. ఆ ఆలోచనలో ధనాన్ని ఎక్కడో ఒకడ అప్పు చేసైనా సరే, కష్టపడైనా సరే నేను ఏదో రకంగా వ్యాపారాన్ని చెయ్యాలి అని ఇంకొంచెం ముందుకు వెళ్ళి స్వయం సిద్ధితో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు, బుద్ధి బాగా పనిచేస్తుంది. కానీ ఇదే టైంలో వ్యాపార క్షేత్రమైనటువంటి 7వ భావంలో 7వ స్థానంలో కుజ భగవానుడు ఎంట్రన్స్ అవుతాడు.
ఇప్పటి వరకు శనితో ఉండి ఎన్ని రకాల ఉద్యోగాల్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారో నాకు తెలుసమ్మా. అంటే మనం అనుకుంటాం ఉద్యోగ స్థానంలో శని కుజులు ఉన్నారు, అసలు వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని. ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే జన్మజాతకం ప్రధానం కదమ్మా. జన్మరాశి కొంతవరకు మానసికంగా కలిగేటటువంటి వేదనలని విచారాలతో పాటుగా ఆనందాలని కూడా కలుగు చేస్తుంది. కొంతమందికి ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు. ఎందుకని? శని కుజులు అక్కడ ఉన్నంత మాత్రాన రాదమ్మా. వాళ్ళు ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కష్టపడి ఉండొచ్చు, తెలివితేటలు ఉపయోగపడి ఉండొచ్చు, అన్నీ చేసి ఉండొచ్చు. కానీ జన్మజాతకంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటాయి కదా, ఆ పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి దాన్ని అనుసరించి దశలు అంతర్దశలు గనక సరిగ్గా యోగించకపోతే వాళ్ళకి గోచార సూత్రాలు అన్వయించవు. ఇదే శని కుజులు జాతకంలో ఏదో రకమైనగా ఇంకేదన్నా గృహపరమైనటువంటి లేకపోతే సంతానపరమైనటువంటి సమస్యల్ని కనుక వివాహపరమైనటువంటి ఏదైనా అలాంటి ప్రతిబంధకాలను సూచించింది అనుకోండి, ఇక్కడ అవన్నీ ఎలా ఉంటాయంటే వీళ్ళకి ఉద్యోగాల్లో ఎతక్కపోవటము, ఉద్యోగాల్లో దూరం నుంచి అంటే వేరే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేయటము, జన్మభూమికి వచ్చేయటము, ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు వివాహపరంగా చూసుకుంటేనమ్మా ఈ కుజుడు సప్తమంలోకి వస్తాడు. మీరు వ్యాపారం అని అడిగారు కదా, వ్యాపార భావంలో కుజుడు మే 10 తర్వాత వచ్చినప్పుడు దయచేసి తులారాశి వారు వ్యాపార ఆలోచనలు 45 రోజులు చేయటం అనివార్యం. ఎందుకంటే కుజుడు వీరి రాశిని చూడటం ద్వారా సొంత క్షేత్రంలో బలంగా ఉండి వీరికి ఉన్నటువంటి ధైర్యము ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వ్యాపార స్థానంలో ఆయన ఉండి అప్పుకి శత్రు రోగ రుణకారకుడు కూడా కుజుడు. యాక్చువల్లీ వాళ్ళందరూ వృద్ధి చెందుతారు. అట్లాగే ఆర్థికంగా వ్యాపారంలో కనుక పెట్టారంటే ధన నష్టం. వీళ్ళేదో ఊహించుకుంటారు, మేము ఆ వ్యాపారం పెడితే బాగా డెవలప్ అవుతాము, అది చేస్తాము, మేమే నలుగురికి జాబ్లు ఇవ్వచ్చని. కానీ నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహపరంగా తులారాశి వారికి సప్తమంలో కుజుడు వచ్చాడు అంటే మనకు జాతకాలలో కుజుడు పలానా ప్లేసుల్లో ఉంటే కుజుదోషం అంటారు కదా, ఈ చంద్రుడి నుంచి గోచారంలో కుజదోషం అన్వయించబడుతోంది తులారాశి వారికి. కాబట్టి వివాహ ప్రయత్నాలలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు వస్తాయి. అందుకనేనమ్మా జన్మజాతకాలలో ఎవరికైనా కుజదోషాలు ఉన్నా, సర్పదోషాలు అంటే రాహుకేతువులు, ఇప్పుడు తులారాశి వారికి రాహు 5వ స్థానంలో ఉండి కేతువు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే ఎవరైనా ఇష్టపడినటువంటి వాళ్ళకి కానీ లేకపోతే ప్రేమపూరితమైనటువంటి వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి రాహుకేతువులు ఇక్కడ ఉండటం అనేటటువంటిది జాతకంలో అనుకూలిస్తే ఓకే, కానీ లేకపోతే ఎన్నో సమస్యలు, గొడవలు, కోర్టు కేసులు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని జన్మజాతకాలలో కానీ ఇప్పుడు కానీ కుజదోషాలు, సర్పదోషాలు, స్త్రీ దోషాలు, శుక్రదోషాలు అంటారు, ఇవి ఉన్నా కూడా అట్లాగే పితృదోషాలు అని ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ పితృదోషం నడుస్తున్నట్టు లెక్క. ఏది సూర్యుడు సరిగ్గా లేకపోతే గోచారంలో, జన్మజాతకంలో సూర్యుడు సరిగ్గా లేకపోయినా పితృదోషాలు అన్వయిస్తాయి. అందుకనే వివాహాలు తొందరగా 27 కాదు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి గురుగారు ఈ మాసం మొత్తం అన్ని రంగాల వారికి, తులారాశిలో ఉన్న వారికి ఏ దైవాన్ని పూజిస్తే కలిసి వస్తుందంటే? ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఆదిత్య హృదయం చదువుకొని సూర్యుడికి, కుజుడికి ఈ ఇరువురికి కూడా జపతపాదులు చేసుకోవటము, లేదా వారైనా సరే సూర్యుడికి సంబంధించిన, కుజుడికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా చాలా వరకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రతికూలంగా రాకుండా ఉండటానికి వీరంతటా వీరు కొంత స్వయం కృషి చేసుకోవడం చాలా విశేషం అమ్మా. గురుగారు మొత్తం మీద మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.